26వ అధ్యాయము 13వ వచనం. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకును అందము వచ్చింది. కనుక ఆకాశానికి అందం ఎత్తు వచ్చిందంట. ఆయన ఊపిరిని విడవగానే ఆకాశానికి అందం వచ్చిందంట. అంటే దేవుని యొక్క ఊపిరి అంత శ్రేష్టమైంది. దేవుని యొక్క ఊపిరి ఎటువంటిదో ఇక్కడ యోబు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆయన ఊపిరి విడవగా ఆకాశములకు అందము వచ్చెను. ఆకాశాన్ని మనం చూసినప్పుడు ఎంత అందంగా ఉందనుకుంటాం. కానీ ఈ అందమైన దాన్ని ఎవరు కలగజేసినారంటే దేవాతి దేవుడిని యెహోవా దాన్ని కలగజేస్తూ వచ్చినాడు. ఆయన ఊపిరి ద్వారా ఆయన ఆకాశమును అందముగా దాన్ని ఏం చేసినాడంటే ఆయన కలగజేస్తూ వచ్చినాడు. అందమైన దానిగా